రీసెంట్‌గా 2 విషయాలు నేను గమనిస్తా ఉన్నాను. చాలామంది తెలిసి తెలియని విధంగా లేదా ఏదో ఒకటి తెలుసు అని చెప్పి ఒక కామెంటు పాస్ చేస్తా ఉంటారు. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, వార్ జరిగితే గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ పెరిగిపోతాయని చెప్పి. యెస్, కొన్నిసార్లు అది కరెక్ట్. కానీ అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఇది నేను రిపీటెడ్‌గా చెప్పాను అండ్ అది ప్రూవ్ కూడా అయింది. ఇరాన్, యూఎస్ఏ వార్ స్టార్ట్ అయిన తర్వాత గోల్డ్ ప్రైసెస్ పడతాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ తదనంతరం గోల్డ్ ప్రైసెస్ మీకు కరెక్షన్ అయితే అయ్యేవి. చాలామంది ఏమనుకున్నారంటే, ఈ వార్ వస్తే గోల్డ్ ప్రైసెస్ పెరిగిపోతాయని అనుకున్నారు. మరోవైపు రీసెంట్‌గా కొన్ని కామెంట్స్, కొంతమంది స్టేట్మెంట్ కూడా నేను చూశాను. యుద్ధం ఎప్పుడైతే ఆగుతుందో గోల్డ్ ప్రైసెస్ మరింత పడిపోతాయని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. అది 200% తప్పు. ఈరోజు 8th ఏప్రిల్ రోజు మీరు చూస్తే సిల్వర్ 7% పెరిగింది, గోల్డ్ 2.5% వరకు పెరిగింది. మరి యుద్ధం ఆగింది కదా, ప్రైసెస్ పడిపోవాలి కదా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, వి కాంట్ యూజ్ ద సేమ్ ఫార్ములా ఫర్ ఎవ్రీథింగ్. ఒకే ఫార్ములా అన్ని దగ్గరలో వాడడానికి లేదు. ఇక్కడ దానికి సబ్స్టిట్యూట్ థింగ్స్ వేరేగా ఉంటాయి. ఇక్కడ క్రూడ్ ఆయిల్, డాలర్, వాటి యొక్క రిలేషన్స్ ఇవి కూడా మనం కన్సిడరేషన్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా వార్ అండ్ గోల్డే మనం చూస్తాము. ఇక్కడ వార్ గోల్డ్ కాదు, క్రూడ్ ఆయిల్ గోల్డ్ మధ్యలో ఉన్న రిలేషన్ అండ్ వాటి యొక్క ఇంపాక్ట్స్ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈరోజు మరొకసారి మనం చెప్పింది ప్రూవ్ అయింది. యుద్ధం ఎప్పుడు కూడా గోల్డ్ ప్రైసెస్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించదు. కండిషన్స్ అనేది వేరు వార్కి, వేరు సిచ్యువేషన్స్కి వేరుగా ఉంటాయి. ఇది మీరు గమనించాలి. ఒకే ఫార్ములా అన్ని దగ్గరలో మనం వాడకూడదు.